నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా చంద్రశేఖర్ రెడ్డి నగర్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు స్వాధీనం. బషీరాబాద్లో పోలీసుల సంయుక్త తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 41 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. సంగారెడ్డి జిల్లా మహిబాద్పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా, ఒకరు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, మేడ్చల్ జిల్లా పోచంపల్లి చంద్రశేఖర్ రెడ్డి నగర్లో బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బస్తీల్లో అనుమానితులు ఉన్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని డీసీపీ తెలిపారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు స్వాధీనం చేసుకుని 2 అనుమానితులను మరియు ఒక రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు. కాటన్ సర్చ్ నేను వచ్చేద్దాం, అయిపోయిందా? డిఫెన్స్ దాని ప్రకారం ఏమంటే ఎక్యూజ్డ్ అందరినీ చేసుకుని ఎక్యూజ్ని కస్టడీలోకి తీసుకున్నాక ఈ ఎక్యూజ్ని ఫిక్స్ చేసినారనేది తెలియజేశారు. డిఫెన్స్ ఎక్యూజ్డ్ ప్లస్ అదర్ విట్నెసెస్ బీహారీస్ అందరినీ కూడా అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు అనేది ఒకటే. తీసుకోలేదని మన వ్యక్తికి ఆర్గ్యుమెంట్. అంటే కంప్లైంట్ 4 గంటలకే ఒకసారి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు, మళ్ళీ 8 గంటలకి కంప్లైంట్ ఇచ్చినట్టు రాసుకున్నాడు అనేది ఒకటే. అని ఈయన క్రాసులో చంద్రం కన్ఫ్యూజ్ అయ్యి 3 గంటలప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అని అంటే ఇచ్చాను అన్నట్టు అన్నాడు. అన్నది అదొకటి రికార్డ్ అయ్యింది క్లాస్లో. దానికి డిఫెన్స్ ఏమన్నాడంటే అట్లా రాలేదు, ఒకటేసారి 8 o'clock వచ్చినాడు. కంప్లైంట్ ఏమంటే వచ్చినటువంటి PW2 కూడా అదే చెప్పినాడు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగిందండి. టోటల్ 103 మెంబర్స్ తోటి ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అరౌండ్ 9:15 అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎండ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ 8 ఈ కాలనీలో 8 స్ట్రీట్స్ ఉన్నాయి. సో 8 స్ట్రీట్స్ కూడా సెర్చ్ పార్టీస్ అందరినీ కూడా డీటెయిలింగ్ చేసి వాళ్ళు బ్రీఫ్ చేసి సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఈ రిజల్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 2-wheelers అండ్ 8 ఆటోస్ ఏవైతే ప్రాపర్ డాక్యుమెంట్ లేవు, తర్వాత చలాన్స్ పెండింగ్ ఉన్నవి, అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఈ హోల్డింగ్ పాయింట్లో పెట్టాము. ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఫర్దర్ డాక్యుమెంటేషన్ చూసి వీటిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక రౌడీ షీటర్ అండ్ 2 సస్పెక్ట్స్ ఎవరికైతే మన దగ్గర ఉన్నటువంటి డేటాతోటి, క్రిమినల్ డేటాతోటి కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు 2 కూడా దీంట్లో మనము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళది కూడా అన్ని యాక్సిడెంట్ చెక్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మొత్తం నేతృత్వం వహించినటువంటి ఏసీపీ పేట్ బషీరాబాద్ అండ్ హిస్ ఓన్ డివిజనల్ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా ఎవడనే గుడ్ జాబ్.
and we will continue in further also. Thank you. ఇక మేడ్చల్ జిల్లాలో 41 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బాలానగర్ ఎస్ఓటీ మరియు పేట్ బషీరాబాగ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా సుభాష్ నగర్లో ఓ గోదాంకు తరలిస్తుండగా పట్టుకొని పౌర సరఫరా అధికారులకు సమాచారం అందించారు. ఒక లారీ, డీసీఎం ఆటో మరియు బియ్యం స్వాధీనం చేసుకొని 3 నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండల పరిధిలోని రామ్గూడ, ఎంద గ్రామాల గిరిజన గ్రామాలు. అయితే అక్కడ నిరక్షరాస్యత, పేదరికం, అధికారుల నిర్లక్ష్యం, పీవీటీజీ పథకాలు దుర్వినియోగానికి దారితీస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో పునరావాసం కల్పించి పథకాలు దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, జాగృతి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని హ్యూమన్ రైట్స్ ఫోరం కోరుతున్నారు. దేవుళ్ళు పూజ చేస్తాం సార్. అంటే గుడి నుంచి మేము దేవుళ్ళు తీసుకుపోతాం ఇటు గంగకు తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో మనం ముఖ అయితే మేము దేవుళ్ళు ఇటు ముఖం చేసి కూర్చుని పెడతాం సార్. మళ్ళీ పూజ అయినాక మళ్ళీ అక్కడి నుంచి గుడికి వస్తే గుడి ఇటు ఉంటుంది, మళ్ళీ ఇటు ఒకటి చేస్తాం. ఆత్రం భుజంగరావు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో పీవీటీజీ సంబంధించినటువంటి రాముగూడ, ఏంద గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామంలో దేవతల పేరు మీద, దేవాలయాల మంత్రాల పేరు మీద ఇవాళ పీవీటీజీ గ్రూప్ వాళ్ళంతా కూడా కులాం తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఆచారాలతోటి, వాళ్ళ నమ్మకాలు, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడం వలన, అసలు మూఢనమ్మకాలు ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాలకులు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళను చైతన్యం చేయలేనటువంటి దీన పరిస్థితిలో ప్రభుత్వాలు, అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే రకంగా ఉన్నారు. ఇవాళ రామ్జీగూడలో
ఏందా గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఏదైతే దేవుని పేరు మీద మంత్రాల పేరు మీద 80 కుటుంబాలు కలిసి ఉండేటటువంటి కుటుంబాలు ఇవాళ 20 కుటుంబాలు బయటకు రావడం జరిగింది. ఇది మొదలు కాదు, ఇది చివరి కాదు, ఇది 4వసారి. అంతకుముందు ఒక ఆత్రం జంగు అని, మడవి రామ్ అని, ఇప్పుడు రామచంద్రం అని, గతంలో కూడా చాలా కుటుంబాలు ఈ రకంగా గ్రామాల నుంచి విడిపోవడం జరుగుతుంది. ఇదే గ్రామం కాదు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పీవీటీజీ గ్రూప్లో ఉన్న కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో కొలాంస్, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విద్యకు దూరం ఉండి ఆరోగ్యాలు సరిగ్గా లేకపోవడం, ఆహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల మూఢనమ్మకాల మీద ఆధారపడి వాళ్ళ గ్రామాలు విడిపోతున్నటువంటి సందర్భం. కాబట్టి ఈనాడు ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పథకాలు, పీవీటీజీకి కొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పథకాలు వాళ్ళకు అందే విధంగా చూసినట్లయితే వాళ్ళ యొక్క మూఢనమ్మకాల మీద ఈ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ నాయకులు, అధికారులు, ఇక్కడున్న రెవెన్యూ, పోలీసు వ్యవస్థ అంతా కూడా పోయి వాళ్ళను చైతన్యం చేసి వాళ్ళను కలిసి ఉండే విధంగా చేసినట్టయితే వాళ్ళు బాగుపడతారు. ఇవాళ వాళ్ళు ఘర్షణ పడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళను చైతన్యం చేయకపోవడము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళను కలిసి కౌన్సిలింగ్ చేయకపోవడము, మూఢనమ్మకాలపైన వాళ్ళను ఈ బయటికి తీసుకురాకపోవడము, విద్యపైన వాళ్ళను శ్రద్ధ చూపెట్టకపోవడం వలన ఆ మూఢనమ్మకాల వలన ఇవాళ గ్రామాలని కూలిపోతున్నటువంటి పరిస్థితి. దీనంతటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఐ బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, జిల్లా కలెక్టర్లు, పోలీసులు, ఎస్పీలు, అధికారులు అందరూ కూడా ఈ వీళ్ళ అభివృద్ధికి, వీళ్ళ ఘర్షణలకు, గ్రామాల నుంచి చీలిపోవడానికి, వీళ్ళు చైతన్యానికి దూరంగా ఉండడానికి, నాగరి సమాజానికి దూరం ఉండడానికి వీళ్ళందరూ కూడా కారణమనే భావనతోటి వాళ్ళ మానవ హక్కుల వేదిక చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఈ విడిపోయినటువంటి కుటుంబాలు బయట ఉన్నటువంటి పీవీటీజీ ఫండ్లు ప్రత్యేకంగా కేటాయించి వాళ్లకు వసతులు కల్పించాలి. వాళ్లకు గ్రామాలు ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్టలు, వాళ్ళకు నిత్యావసర వస్తువులు తాత్కాలికంగా అందించాలని మేము మానవ హక్కుల వేదిక నుంచి కోరుతున్నాం. ఇక నల్గొండ జిల్లా మారేపల్లి గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. రథోత్సవ కార్యక్రమంలో శ్రీ స్వామివారి ఊరేగింపు, కోలాటం ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్ సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ స్వయంభూవై వెంకటేశ్వర స్వామి ఒక శిలయందు స్వయంభూవై అవతరించారు. గ్రామాభివృద్ధికి, అందరి అభివృద్ధి గురించి. పూర్వం అందరూ ఇబ్బందులు ఉండి సంతానం లేక ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ
వెలమ దొరలు కళలో వచ్చి మీకు నేను ఇక్కడ నుంచి ఉంటున్నాను, మీరు నాకు దేవాలయం కట్టించండి, కట్టించిన తర్వాత ఇక్కడదంతా కూడా పవిత్ర పావనమైపోతుందన్న అందుకనే ఆ దొరలు వెంటనే ఇక్కడ దేవాలయం కట్టించి వారికి అన్నీ కూడా వసతులు కల్పించేందుకు కొన్ని భూములు కూడా విరాళాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక అర్చకుడు ఉండి చిన్న దేవాలయాన్ని డెవలప్ చేస్తూ చూస్తూ వస్తూ ఉంటే ఇక్కడ వచ్చిన మహాత్యము వచ్చే జనము అందరినీ చూసి ఎంతనో ఆకర్షించింది. అది ఎండోమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంత జనం వచ్చి ఇంత భక్తిభావాలతో జరుగుతున్న ఈ దేవాలయాన్ని ఆ విధంగా వదిలితే బాగలేదు, మనం ఎందుకు సాధన చేసుకుందాన్ని ఇంకా చేయొచ్చు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వచ్చారు. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఎంతో గొప్పైంది. చిలుకూరు బాలాజీ గారు కానీ తిరుపతి వెంకటేశ్వర అలాగా అంటే ఈ విధంగా మహత్యం ఉన్నది. అదే కాకుండా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆయన ఇంకా ఎంతో దీనికి సహకారంగా అందరి మొక్కులు జరగాల్సిన మండల పూజలు అన్ని వ్రతాలు అన్నీ చేయడం వల్ల వారి యొక్క దయాదాక్షిణ్యాలు కూడా దయా ప్రేమతో అన్నిటి కూడా భక్తితో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదా కళ్యాణం జరగబడుతుంది, శ్రీరామనవమి కూడా ఉన్నది కాబట్టి రాముల వారి కళ్యాణం ప్రతి ఒక్క విశేషం అతి వైభవంగా జరుగుతుంటాయి. భక్తులు కూడా వచ్చారు. ఇప్పుడు బ్రహ్మోత్సవానికి 10 రోజులు బ్రహ్మోత్సవం జరుగుతుంది. అధ్యయనోత్సవం 3 రోజులు, 5 రోజులు బ్రహ్మోత్సవాలు. ఇవన్నీ ఈ విధంగా ఉంటే కళ్యాణం అయిపోయింది. ఇప్పటికీ రథోత్సవం కూడా ఇప్పుడు వరకు సాగింది. రేపు చక్రస్నానం, ఆ తర్వాత పవళింపు సేవ, ఏకాంత సేవ ఇవన్నీ కూడా జరిగి ఎంతో వైభవంగా దానికి సహకరిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మందర్నా గ్రామంలో ఇసుక క్వారీలో తవ్వకాలు చేసి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకొని ఇసుక మాఫియాపై బోధన్ ఎంఆర్ఓ నిలదీశారు. ముప్పు గ్రామాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారని, అధికారుల అండదండలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారా లేక అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు, రైతులు, గ్రామ పంచాయతీ నాయకులు అందరూ అధికారులపై మండిపడ్డారు. సార్ మా సమస్య ఏదైనా రాసిమంటే రాసిస్తాం మేము. పొద్దున అందరు సంతకాలు తీసుకుంటాం. ఏ సమస్య ఉండదు రాసిమంటే మీకు కలెక్టర్ ఆఫీస్ కు ఆర్డీ ఆఫీస్ అన్ని రాసిస్తాం. పంచాయతీ నుంచి తీర్మానం చేసిమంటే చేసిస్తాం. అది మా ఊరు అవసరం లింక్ అయినా మీకు గవర్నమెంట్ టెండర్ పెట్టి లింపుకుంటే ఇటు సగరేల దాకా లింపురు సార్. అవసరం లేదు సార్, ఇటు సగరేల దాకా లింపురు. ఊరుకు డేంజర్ ఉన్నది బాగా సార్. పాయింట్ వచ్చేసి కరెక్ట్ రివర్ వస్తే మాత్రం వాటర్ డైరెక్ట్ ఇటు వచ్చేటట్టు ఫ్లో ఉంది. డైరెక్ట్ సార్ దారంగా ఇటేస్తుంది, అది వస్తుంది మొత్తం ఏటి వరిగిందంటే సార్ అదే దారం పడేది. తీసేయండి, మేము వద్దాను సార్. ఇక్కడ నుంచి తీసేస్తే ఇక్కడ మొత్తం సగరేల దాకా లింపుకోవాలి సార్. అవసరం లేదు. ఈ వాటర్ అనేది సీదా సోతారు. కానీ ఈ పాయింట్ మీద ఉసుకేద్దు సార్. దయచేసి చేతులు జోడించి కాలు మొక్కి చెప్తాం మీకు. ఈ పాయింట్ మాకు డేంజర్ ఉన్నది బాగా. ఊరికే ఒక్కడికి ఇద్దరు కాదు, ఊరికి మొత్తం 2 ఊర్లకు. అది కూడా హూస కూడా డేంజర్ సార్. మన రామసాల పడాలంటే సీదా హూసాల మొత్తం సగరేల ధార ఇటే మారుతుంది. మీరు ఒకసారి ఆలోచన చేసి చూడండి.
ఏ రోడ్ పోనీ ఇంకా 10,000 వేసుకొని రోడ్ వేసుకుందాం. రోడ్ 10,000 వేసుకొని వేసుకుందాం. 10,000 వేసుకొని రోడ్ చేసుకుంటాం సార్. రోడ్తోనే అభ్యంతరం లేదు మాకు. ఇప్పుడు కాలు మొక్కి చెప్తున్నా రైతు సార్, పెద్ద డేంజర్. ఇక వన్యప్రాణి సంరక్షణ చట్టం స్కెడ్యూల్లోకి వచ్చే అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న అడవి అలుగు జంతువులను అటవీ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రానికి సమీపంలోని పెండల్వాడ ఆవాసాల్లో అలుగు సంచరిస్తుండగా గ్రామస్తులు వింత జంతువుగా భావించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి వెళ్లి గ్రామస్తుల సహకారంతో పట్టుకొని మావల ఉద్యానవనంలో వదిలేశారు. చీమలు చెదలు తిని జీవించే ఇవి ఆదిలాబాద్ అడవుల్లో 10 వరకు ఉండవచ్చని ఆదిలాబాద్ అటవీ క్షేత్రాధికారి అప్పయ్య పేర్కొన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మహిబాద్పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిబాద్పూర్ మరియు సిరూర్ గ్రామాల ప్రధాన రహదారిపై అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు ఉండేనా? ఇప్పుడు ఇల్లు ఇద్దరు ఉండ్రి. అది ఎంత వస్తున్నాడు? మూడు రాలేడు. అవి తీసుకుంటారు పాసమన్న పడుతుంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే సూర్యాపేట నడవండి పోదాం, బస్సు కూర్చుందాం. ఆడ ఎక్కడ ఉందో చూద్దాం పోయి. कर को भागेंगे तो ना बेटे, कहाँ से भागेंगे? रेप को भागेंगे तो मिली पुलिस वाले अटैक करके, हाँ पुलिस वाले अटैक करे, मामूली स्पीड नहीं भागा रहे थे बेटे, लेकर डाल दे। एक जना मर गया। ఇక అమరావతి రాజధానిని తరలించవద్దు అని డిమాండ్ చేస్తూ వెలగపూడిలో 151 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన రవిచంద్ర శ్రీధర్లను అమరావతి పరిరక్షణ సమితి విద్యార్థి యువజన జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరసనకారుల ఉక్కు సంకల్పానికి సంఘీభావం తెలిపారు. రవిచంద్ర శ్రీధర్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రాజధాని వ్యవహారంపై దిగి రావాలని డిమాండ్ చేశారు. మా గ్రామ ప్రజలందరూ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు. పరిపాలనంతా అమరావతి నుంచే, పరిపాలనంతా అమరావతి నుంచే. 5 కోట్ల ఆంధ్రుల కలువ రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల కలువ రాజధాని. జై అమరావతి. వెలగపూడి గ్రామంలో గత 52 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న జేఏసీ నాయకులకు, అలాగే 151 మంది ఎమ్మెల్యేలు బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళందరిలో మేల్కొల్పాలని కోరుకుంటూ ఈ రోజు 151 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన మన బొర్రా రవిచంద్ర
తాడికొండ శ్రీకర్ ఇద్దరిని మా గుంటూరు అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన దివస్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మహిళా తల్లులు. ఇక కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో 2 జిల్లాలను అనుసంధానం చేస్తూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన తిమ్మిలేరు నదిపై కాజ్వే నిర్మాణం చేశారు. కాజ్వే సమీపంలో కొద్దిగా నీరు ఉండటం వల్ల చెన్నంపేట గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే వారి వలలో కొండ చిలువ పడింది. నీళ్లు లోపల ఉన్నప్పుడు పెద్ద చేప పడిందనుకున్న మత్స్యకారులు నీళ్లలో నుండి వలను ఒడ్డుకు చేర్చారు. అనంతరం వలలో కొండ చిలువను చూసిన మత్స్యకారులు కంగుతిన్నారు. వలను కోసి కొండ చిలువను తాళ్లతో కట్టి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పొడుగు లేకుండా దాన్ని దొరికితేనే కనుక కొద్ది తాడు కట్టు కొద్ది తాడు బాగా ముగిరిపోతే బాగా మెల్లి మెల్లి పడుతుంది మళ్ళీ వెనకలాగండి కుదిరి మాట్లాడుతుంది. ఎందుకంటే మనం లేస్తే అంత సరదాగా అన్నదమ్ములా అన్నదమ్ములా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడ్చల్ జిల్లా చంద్రశేఖర్ రెడ్డి నగర్లో పోలీసుల నిర్బంధ తనిఖీలు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు స్వాధీనం. బషీరాబాద్లో పోలీసుల సంయుక్త తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 41 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. సంగారెడ్డి జిల్లా మహిబాద్పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా, ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.